ఏపీలో కూటమి సునామీ వైబ్రెంట్ ఇండియా సంచలన సర్వే. ఎస్, వైబ్రెంట్ ఇండియా వారు ఒక సర్వేని రిలీజ్ చేశారు. గతంలో కూడా వారు అనేక సర్వేలని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు 14 సంబంధించినటువంటి వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన ప్రొడక్షన్స్ చెప్తే అందుట్లో 12 కరెక్ట్ అయినాయి, ఒక 2 మిస్ అయినాయి, దాదాపుగా 12 కరెక్ట్ అయినాయి. సరే, వాళ్ళు వైబ్రెంట్ ఇండియా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి సర్వే సంబంధించిన ప్రొడక్షన్స్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి పూర్తి స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకోబోతుంది, విజయ దుందుబిని మోగించబోతుంది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రిపోర్టు. అయితే వీరు అనేక అంశాలను దాంట్లో వాళ్ళు పొందుపరిచారు. ఎందుకు కూటమి గెలవబోతుంది, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అనేటువంటి తెలియజేస్తూ అసలు వారు ఎన్ని శాంపిల్స్ని టెస్ట్ చేశారు, ఆ శాంపిల్స్ సంబంధించి ఎంతమందిని ఏ రకంగా వాళ్ళు పరిశీలన చేశారు అనేటువంటిది కూడా దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే వారు చెప్పినటువంటి దాంట్లో కూటమికి 79 స్థానాలు క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. 20 స్థానాలు ఎడ్జ్లో ఉన్నాయి. 79 క్లియర్గా గెలుస్తుంది, 20 స్థానాలు ఎడ్జ్లో ఉన్నాయి. అంటే 99 సీట్స్ క్లియర్గా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అంటే 88 సీట్స్ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఒక 11 సీట్స్ అంటే 99, అరౌండ్ 100 సీట్స్ మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళకి ఎడ్జ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక టఫ్ ఫైట్లో ఉన్నటువంటి సీట్లు దాదాపు వారు ఇచ్చిన దాంట్లో 29 సీట్స్. మరి ఆ 29 టఫ్ సీట్స్ అంటే అది ఎవరైనా గెలవచ్చు, కీన్ కంటెస్ట్ అనమాట. ఆ 29 ఇటు వస్తే కనుక వీళ్ళకి 129 అంటే 128 వస్తాయి. లేదు, ఆ 29లో కొన్ని వస్తే 115 నుంచి 120 వస్తాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది 115 to 120 వాళ్ళు చెప్పినటువంటి ఇది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాంట్లో 29 స్థానాలు వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్గా విన్ అయ్యేటువంటి స్థానాలు. ఇక వారికి కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి స్థానాలు ఎడ్జ్లో ఉన్నటువంటి 18 సీట్స్ ఎడ్జ్లో ఉన్నాయి. అందుకని వారు ఆల్మోస్ట్ 47 స్థానాలని వారు కైవసం చేసుకుంటారు. అంటే 99 స్థానాలని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కైవసం చేసుకుంటే 47 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చేసుకునేది. ఇక కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి 29 స్థానాలని కనుక మనం ఈ గెలిచినటువంటి నిష్పత్తి ప్రకారంగా కొన్ని వాళ్ళకి కొన్ని వీళ్ళకి పెద్ద మనుషులు పంపకాలు జరుగుతాయి కదా, అలా పంచితే కనుక దీన్ని ఆ రకంగా 115 to 120 వారికి 55 to 60 సీట్స్ వీరికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని వారు వైబ్రెంట్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. వాళ్ళు గతంలో కూడా వాళ్ళు తెలంగాణలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి దాంట్లో 67 నుంచి 75 స్థానాలు వస్తాయని ఇచ్చారు. 2023 ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి వచ్చి చెప్పిన దాంట్లో కర్ణాటకలో 118 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పారు కాంగ్రెస్కి, 135 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడులో 2021లో డిఎంకేకి 167 నుంచి 178 వస్తాయని చెప్పారు, 159 స్థానాలు వచ్చినాయి. 2019లో ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి 129 నుంచి 139 మధ్యలో వస్తాయని చెప్పారు, కానీ 151 వచ్చినాయి. అట్లాగే 2018లో తెలంగాణలో టీఆర్ఎస్కి 72 నుంచి 78 వస్తాయని చెప్పారు, 88 వచ్చినాయి. 2018లో కర్ణాటకలో కూడా దాదాపు దగ్గరగా వారు చెప్పినటువంటి సర్వేలు వచ్చినాయి. ఒక్క కర్ణాటకలో లాస్ట్ టైం చెప్పిన దాంట్లో ప్రొడక్షన్స్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే, ఏదైనప్పటికీ వారు ఇప్పుడు ఇచ్చినటువంటి వైబ్రెంట్ ఇండియా దాదాపు అనేకమైనటువంటి సర్వేలు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో వీళ్ళు క్లియర్గా 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు వరకు మేము ఈ సర్వే నిర్వహించాము. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు సర్వే నిర్వహించాము. దీంట్లో దాదాపుగా శాంపిల్ కౌంట్ ఏదైతే శాంపిల్ కౌంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళు 50,236 శాంపిల్ కౌంట్ని తీసుకున్నామని చెప్పారు. ఇన్ఫ్లుయెన్షియస్ కాల్స్ను 3,203 కాల్స్ తీసుకున్నామన్నారు. ఆర్బీఎస్ ఫోన్స్ అంటే 45,106 ఫోన్స్. ఫీల్డ్ సర్వే 1927 మెంబర్స్. శాంప్లింగ్ ఎర్రర్ అంటే 2%, అంటే +-2%. అంటే ఇది వారు చెప్పినటువంటి దాంట్లో. ఇక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో 175 నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రొడక్షన్ చెప్తూ వారు దాంట్లో దాదాపు 175 నియోజకవర్గాలు కొంచెం స్పీడ్గా చెప్దాము, ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో మాట్లాడబోతున్నారు పిఠాపురం నుంచి, మరి అది లైవ్ ఉంటుంది ప్రత్యక్ష ప్రసారంగా. సరే, శ్రీకాకుళం నుంచి
ఫస్ట్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో అది కీన్ కాంటెస్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక ఆమదాల వలసలో తెలుగుదేశం పార్టీ కూటమి, అంటే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్ జేఎస్పీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం ప్లస్ కూటమి అని చెప్తాము. ఇక హెచ్చర్లో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పాతపట్నంలో వచ్చేటప్పటికి కీన్ కంటెస్ట్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. నర్సన్నపేటలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. టెక్కల్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉంటుంది. ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. పలాసలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అట్లాగే రాజాంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. వాటితో పాటు పాలకొండలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ మార్జిన్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేస్తున్నారు. నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కురుపాంలో ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని, సాలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే శృంగవరపుకోటలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. విశాఖపట్నం సౌత్లో, విశాఖపట్నం జిల్లాలో చూసినట్లయితే విశాఖపట్నం గాజువాక తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, విశాఖపట్నం నార్త్లో కీన్ కంటెస్ట్, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్ జేఎస్పీ బీజేపీ అనుకోండి, కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బీవిల్లో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, విశాఖపట్నం ఈస్ట్లో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, విశాఖపట్నం వెస్ట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, అట్లాగే చోడవరంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే మాడుగుల్లో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, యలమంచిల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని, అట్లాగే అరకు వ్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, పాడేరులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పని వారు దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూస్తే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యతను కొనసాగిస్తుందని, అట్లాగే విజయనగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా స్థానాలు ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనాన్ని సృష్టిస్తుందని కూడా తెలియజేస్తున్నారు. అంటే 34 కాన్స్టిట్యున్సీస్లో, 3 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్లో దాదాపు ఉత్తరాంధ్రలో మనం చూసినట్లయితే కూటమి శ్రీకాకుళంలో విజయనగరం ఒకటి వైఎస్ఆర్సీపీ ఉంటుంది. విశాఖపట్నంలో కూడా దీని ప్రకారంగా ఆల్మోస్ట్ ఓకే, ఉభయ గోదావరి జిల్లాలో 34లో 19 కూటమికి ఎక్కువ ఛాన్సెస్ అంటే 19 కాదు, అంటే ఆల్మోస్ట్ విజయనగరం మినహాయించి 2 జిల్లాల్లో కూడా భారీ ఆధిక్యత ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, అది డీటెయిల్గా మళ్ళీ చెప్దాం. ఇక వాటితో పాటు ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో చూస్తే, ఈస్ట్ గోదావరిలో ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, జగ్గంపేటలో కూటమికి ఎడ్జ్ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి, తునిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పి భారీ ఆధిక్యత ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అట్లేం భారీ మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్ రిపోర్ట్లో భారీ, ఇంతకుముందు వచ్చే సర్వేలు కూడా అది చెప్తా ఉన్నాయి. సరే, కాకినాడ సిటీలో చూస్తే కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకినాడ రూరల్లో అట్లాగే కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, పెద్దాపురంలో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అట్లాగే రాజోల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, కొత్తపేటలో తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ముమ్మడివరంలో తెలుగుదేశం, జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రామచంద్రాపురంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుందని, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంటుందని, అట్లాగే పి గన్నవరంలో టఫ్ ఫైట్ ఉంటుందని, మండపేటలో కూటమి తెలుగుదేశం, జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. రాజమండ్రి రూరల్లో
కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఈస్ట్ గోదావరిలో అంటే దాదాపు కూటమి ఇక్కడ కూడా ప్రభంజనం ఇస్తుంది. ఇక వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, భీమవరంలో తెలుగుదేశం పార్టీ ఎడ్జిలో జనసేన ఎడ్జిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ఆచంట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే తణుకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పని, పాలకొల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, చింతలపూడిలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, అట్లాగే దెందులూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పోలవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఏలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉంగుటూరులో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, నిడదవోలులో తెలుగుదేశం పార్టీ ఎడ్జిలో గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని వెస్ట్ గోదావరికి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్గా చెప్పారు. అంటే దాదాపు ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో వచ్చినప్పుడు 34 స్థానాల్లో 5 స్థానాలు మినహాయించి మిగిలినటువంటి 29 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని, అలాంటి గెలుపుతో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ వైపు అయితే ప్రజలు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అధికారంలోకి రావటం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని వారు ఆ రకంగా ఇచ్చినటువంటి దాంట్లో ప్రకారంగా వారు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కృష్ణాలో పామర్రు సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని, అదేవిధంగా అవనిగడ్డలో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని, పెడన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమని, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పెనమలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నందిగామలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, తిరువూరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచే అవకాశం ఉందని, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నూజివీడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని, కైకలూరులో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పని తెలియజేస్తున్నారు. తాడికొండలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, తెనాలి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, అదేవిధంగా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గురిజాల తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేశారు. మాచర్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పారు. అట్లాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని, బాపట్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, వేమూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, చీరాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, అట్లా ఎర్రగొండపాలెంలో కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని, ఒంగోలు టీడీపీ గెలుస్తుందని, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి ఎడ్జ్ ఉందని, కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, సంతనోతలపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో ఉందని, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సర్వేపల్లి కీన్ కంటెస్ట్ అని, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని దీంట్లో మెన్షన్ చేశారు. నెల్లూరు లాస్ట్ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అనంతపురం పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, ధర్మవరం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, పెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, మడకశిర వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, రాప్తాడు తెలుగుదేశం పార్టీ
ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సింగనమలై తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, తాడిపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, గుంతకల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, రాయచూర్ ఏదైతే కడప రాయచూర్ వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కడప తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, అట్లాగే బద్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పులివెందుల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కమలాపురం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, రాజంపేట కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, చిత్తూరు డిస్టిక్ చూస్తే తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, సత్యవేడు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పలమనేర్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎడ్జ్ ఉందని, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, నగరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పూతలపట్టు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, చిత్తూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, మదనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పొంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎడ్జ్ ఉందని, అట్లాగే ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆలూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, అట్లాగే పాణ్యం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, దోన్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని. ఇది 175కు సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి వైబ్రెంట్ ఇండియా. వైబ్రెంట్ ఇండియా మనకు వైబ్రెంట్ అయింది. సరే ఏదన్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటిది అంటే కొంచెము ఇందులో జరిగినటువంటి దాంట్లో 1 month వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు శాంపిల్స్ తీశారు, టెస్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తీశారు. కాబట్టి కొంత దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆశాజనకంగా చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇచ్చేసాం. నాకు తెలిసి వైబ్రెంట్ ఇండియా అంటే మధు అనుకుంటాను, బట్ ఇంకొంచెం క్లారిటీ తీసుకొని దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇక ఓవరాల్గా అంటే వీళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని పాయింట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అంటే ఒక రాయలసీమలో చిత్తూరు, కడప ఈ 2 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. 3 జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉన్నది. మిగిలినటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా ఉందనేటువంటిది ఈ సర్వేల ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఉంది. సరే మొన్నటికి 23 తర్వాత కూడా క్యాండిడేట్స్ని ప్రకటించారు. క్యాండిడేట్స్ని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. సరే ఈ ఎక్కువ రోజులు టైం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన సర్వే కంటే కూడా ఇప్పుడు మళ్ళీ 60 రోజులు దాదాపు సమయం వచ్చింది. కాబట్టి జనం యొక్క ఆలోచన విధానాలు మారచ్చు, జనం యొక్క అభిప్రాయాలు మారచ్చు, జనం యొక్క పరిస్థితులు మారచ్చు. అంటే ఇక్కడ 29 ఇక్కడ మనం అంత ఈజీగా ఏం లేదు ఎలక్షన్ ఎవరికి కూడా. ఇక్కడ ఏదైతే 99 స్థానాలు కూటమికి ఇచ్చారు, 47 స్థానాలు వైసీపీకి ఇచ్చారు, 29 స్థానాలు నువ్వా నేనా అనేటువంటి విధంగా ఉన్నాయి. 29 స్థానాలు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక టోటల్గా ఎడ్జ్లో ఉన్నాయి కనుక వస్తే వారికి కూడా దాదాపు ఎడ్జ్కి వచ్చేస్తారు. మరి అక్కడి నుంచి చూసినప్పుడు ఏ సీట్ అయినా కానీ చాలా టఫ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే ఓట్ షేరింగ్ కూడా చాలా విభిన్నంగా ఉంది. గతంలో చూసినప్పుడు 49.8%, 50% వైఎస్ఆర్సీపీకి వచ్చింది, 40% తెలుగుదేశం పార్టీకి వచ్చింది, 6% అబోవ్ జనసేన పార్టీకి వచ్చింది. మరి ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఎట్లా అంటే 42.26% కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 38.1%. అంటే దాదాపు ఇక్కడ 4% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే అన్డిసైడెడ్ అంటే ఎవరైతే దాదాపు ఇంకా 13%
పబ్లిక్ ఇంకా డిసైడ్ కాలేదట, ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకోవాలి. ఆ డిసైడ్ అవ్వాల్సిన ఓటు కనుక ఒకవైపు కనుక పడితే ఎవరు ఆపలేరు, అదొక ప్రభంజనం. ఎవరి వైపు పడినా అదొక ప్రభంజనం. మరి ఈ ఈక్వేషన్స్ కొంత ఆ డిఫరెన్సెస్ చూపిస్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ దీంట్లో చూసినప్పుడు సురేష్ గారు అంటే ఇక్కడ వాళ్ళు కొన్ని మెన్షన్స్ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో పాజిటివ్గా ఉందని చెప్పని, వాలంటీర్స్ వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయని, బీజేపీ జాయినింగ్ తెలుగుదేశం జనసేనతో కలవటం వలన అది బీజేపీ తెలుగుదేశం జనసేనతో గెలవటం వలన వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత పాజిటివ్గా వచ్చిందనేది వారు మెన్షన్ చేసింది. ఈ 3 పాయింట్లు కూడా దగ్గరగానే ఉన్నాయి, ప్రజల చర్చలకి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్బన్ ఏరియాస్లో అదేవిధంగా యూత్ వారికి సంబంధించిన దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం దాంట్లో అర్బన్ ఏరియాస్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా బలంగా ఉంది. ఈ దాదాపు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కావచ్చు, డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, ఇది బాగా ప్రభావితాన్ని చూపించిందని చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో స్మాల్ మీడియము, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కావచ్చు, స్మాల్ బిజినెస్ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, మిడిల్ క్లాస్ ఉద్యోగ కుటుంబాల్లో కావచ్చు, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేశారు. లిక్కర్ ఒకటి, గవర్నమెంట్ జాబ్స్, శాండు, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూస్, అట్లాగే రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ కొంచెం అన్ని ఏదైతే లిక్కరు మనం చెబుతూ ఉంటాం కదా, లిక్కరు, గవర్నమెంట్ జాబ్స్, శాండు, రోడ్స్, వీటి విషయంలో కూడా వీళ్ళ ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ప్రభుత్వ విధానాల వలన కూడా వ్యతిరేకతగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. ఇక ఫార్మర్స్లో కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ లేకపోవటం ఒకటి, అట్లాగే సైక్లోన్ రిలీఫ్కి సంబంధించినటువంటి సహాయ అందటం ఒకటి, రైతులు కూడా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోవటం, వాళ్ళకి సంబంధించిన అంశాల్లో కూడా వాళ్ళు వ్యతిరేకతగా ఉండాలని చెప్తున్నారు. సరే, ఇక నా తర్వాత ఓకే, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మైనారిటీస్ సంబంధించిన అట్రాసిటీ కేసెస్, వీటి విషయంలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. ఇక పాజిటివ్, తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి చాలా బలంగా ఉందని, గవర్నమెంట్ సింపతి ఓట్స్ చాలా క్లియర్గా ఉన్నాయని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి పాజిటివ్గా ఉందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉపయోగపడిందని, డెవలప్మెంట్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి డెవలప్మెంట్ ఇమేజీ, అట్లాగే లోకేష్ పాదయాత్ర, అట్లాగే అది యూజ్ సపోర్ట్ అర్బన్ ఏరియాస్లో బాగా సపోర్ట్ లభించింది అనేటువంటిది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెగిటివ్, తెలుగుదేశం పార్టీకి నెగిటివ్గా ఉన్నటువంటిది బీజేపీ జాయినింగ్ అవటం అనేటువంటిది ఒకటి నెగిటివ్, తెలుగుదేశం పార్టీ జనసేనకు అని చెప్పని మెన్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు, అట్లాగే ఇంటర్ పార్టీ అలయన్స్ ఆఫ్ ఫ్యూ, అదే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ పార్టీ సింబల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు కావచ్చు, అది కొంత ఇబ్బందికరంగా ఉందనేటువంటిది వారు ఫైనల్గా అయితే కూటమికి 115, 120 అని చెప్తున్నారు. అది ఇప్పుడు చెప్పిందని మీరు అన్నట్టు మారచ్చు, పరిణామాలు మారచ్చు. అంటే దగ్గరగా ఏం లేదు, చాలా టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్, దీనికి సంబంధించి సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి ఏమంటారు? వంశీ గారు, వాళ్ళ సర్వే అంటే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23, అంటే ప్రజెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే బీజేపీ తోటి అలయన్స్ అయిన తర్వాత ఈ సర్వే చేశారు. అయితే ఈ సర్వే చూస్తే 2019 ఎలక్షన్ ఫలితాలకి మొత్తం రివర్స్గా అయ్యే పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పినట్లు ఉత్తరాంధ్ర నుంచి మనకి అంటే అక్కడ నుంచి ఇక్కడ నెల్లూరు వరకు కూడా సో కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ప్రజెన్స్ అంటే 2-3 నియోజకవర్గాలకి, 1-2 నియోజకవర్గాలకే పరిమితం అయ్యే మీరు ఉదాహరణకు వెస్ట్ గోదావరి తీసుకుంటే ఒక్క పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం, అది కూడా ఎస్టీ నియోజకవర్గం, క్లియర్ కట్గా గెలిచే అవకాశం వైసీపీకి అని ఈ సర్వేలో చెప్తున్నారు.
ఇంకోటి గోపాలపురంలో ఎడ్జి ఉందన్నారు, కానీ ఆ వెస్ట్ గోదావరి మొత్తం మీద 15 నియోజకవర్గాలు తీసుకుంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పోలవరంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా ఆ రిపోర్ట్ వచ్చారు. అంటే కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మీకు తెలుసు 151 సీట్లు, అప్పుడు తెలుగుదేశం పార్టీకి మొత్తం మీద కూడా 23 వచ్చాయి 2019లో. కాబట్టి కొన్ని జిల్లాల వాళ్ళకి ప్రజెన్స్ 1-2 అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఒక అంశం ఒకటి. ఇంకోటి రెండోది, ఈ కూటమిలో ఇంకా ఐక్యత ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి గ్రౌండ్లో. ఆ పరిస్థితి వల్ల కూడా ఇంకా తగ్గాయని చెప్పినప్పటికి కూడా కానీ వైఎస్ఆర్సీపీకి అంత కలిసి వచ్చే విధంగా ఇక్కడ ఈ సర్వేలో లేదు. ఎందుకంటే వాళ్ళు 31 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా వైసీపీకి గంపగొత్తగా వచ్చేటట్టుగా ఈ సర్వేలో ఎక్కడ చెప్పట్లేదు. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి బలహీనంగా ఉండటం, సరైన ఇది చేయడం వల్ల అక్కడ మాత్రమే మనకి ఒక 9 నియోజకవర్గాల్లో మీకు 5 నియోజకవర్గాల్లో క్లియర్ కట్గా మనకి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. గజపతి నగరం, చీపురుపల్లి, నెరిమల్ల, కురుపాం, సాలూరు. ఎందుకంటే మీకు తెలుసు ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది అనేది ఇప్పుడు ఇంతకుముందు నుంచి వస్తుంది, అన్ని సర్వేల్లో కూడా అదే వస్తుంది. సో అదే ఈ సర్వేని ప్రతిబింబిస్తుంది వంశీ గారు. అయితే మీకు విశాఖపట్నానికి వచ్చేసరికి మొత్తం స్వీప్ ఇది, మొత్తం మీద కూడా కూటమికి ఎక్కువగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో మీరు అన్నట్టుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే, ఈస్ట్ గోదావరిలో తీసుకుంటే వంశీ గారు కేవలం తుని, అనపర్తి, రంపచోడవరం 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ క్లియర్గా గెలిచే అవకాశం ఉంది. సో మిగతా ఒక 4 కాన్స్టిట్యున్సీస్ ఏంటంటే కాకినాడ సిటీ, రామచంద్రపురం, గన్నవరం, రాజానగరం ఆ కీన్ కంటెస్ట్. ఇక మిగతా అన్నీ కూడా కూటమి పరంగా చూసుకుంటే వాళ్ళకే ఎడ్జ్ కానీ గెలుపు కానీ అనేది దాంట్లో స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వరకు 34 నియోజకవర్గాలు తీసుకుంటే వంశీ గారు వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని, 2 నియోజకవర్గాలు ఎడ్జ్లో ఉందని చెప్పని ఆ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వచ్చిన అభిప్రాయం. అదేవిధంగా కూటమి 13 నియోజకవర్గాల్లో గెలుపు, 5 నియోజకవర్గాల్లో ఎడ్జి, ఒక 5 నియోజకవర్గాలు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు వంశీ గారు. ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో కూటమి 19 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం, 4 నియోజకవర్గాల్లో ఎడ్జి. అంటే మొత్తం మీద 23 34లో 23 నియోజకవర్గాల్లో వీళ్ళకి ఆధిక్యత అనేది ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఎలక్షన్ సమయంలో అటు కావచ్చు ఇటు కావచ్చు, కానీ మొత్తం మీద 23 నియోజకవర్గాల్లో 34లో 23 నియోజకవర్గాల్లో ఈ కూటమి అనేది లీడ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది, 1 నియోజకవర్గంలో మాత్రమే లీడ్ కనపడుతుంది. మిగతా కీన్ కంటెస్ట్లో 6 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లా. ఇక కృష్ణా జిల్లా, వెస్ట్ గుంటూరు జిల్లా కానీ లేకపోతే ప్రకాశం జిల్లా కానీ ఈ 2 తీసుకున్నాం. కృష్ణా గుంటూరులో తీసుకుంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే క్లియర్ కట్గా గెలిచే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ, మిగతా అంతా కూడా కీన్ కంటెస్ట్. ఇప్పుడు నూజివీడు, పామర్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అని మాత్రం ఇచ్చారు 2 నియోజకవర్గాల్లో. ఇంకా అక్కడ దానికి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక అంశం కనబడుతుంది వంశీ గారు. ఇప్పుడు మీరు తెలుసు అనపర్తి నియోజకవర్గం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ గెలిచే సీట్ అన్నారు. మీకు తెలుసు అనపర్తి సీటు కూడా బీజేపీకి ఇవ్వడం వల్ల అక్కడ లోకల్గా వ్యక్తం అవుతున్న ఆందోళన అది చూస్తే, సో ఈ కూటమి వల్ల అభ్యర్థుల ఎంపిక లేకపోతే సీట్ల షేరింగు దాంట్లో జరిగిన పొరపాటు వల్ల దానికి వైఎస్ఆర్సీపీకి అక్కడ ఎడ్జ్గా కనపడుతుంది. ఆ రకంగానే మనం చూడటానికి ఇక్కడ కనపడుతుంది. ఓట్ల షేరింగ్ తీసుకుంటే గతంలో 49% వస్తాయి, ఇప్పుడు 38% ఇప్పుడు వచ్చిన సర్వేలో వచ్చింది. మీరు అన్నట్టుగా 13% అన్డిసైడింగ్ కానీ 11% ఓట్ షేరింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి పడిపోబోతుంది అనేది. అంటే టీడీపీకి కూటమికి పెరిగేది 3% అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి 11% పడిపోబోతుంది. ఆ రకంగానే ఇక్కడ ఫలితాలనే మనకి దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అర్థమవుతుంది వంశీ గారు. ఓకే, రైట్ అండి, రైట్ సురేష్ గారు. నెక్స్ట్ ఏంటిది, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ మీద జగన్ సిద్ధంపై జనం చెప్పులు. అదేంటి, అది ఎక్కడో అనంతపురం దగ్గరనే గుంతకల్ దగ్గర జరిగింది కదా. ఎవరో మరి అటువంటి చర్యలకు పాల్పడ్డారు. అవును, అది వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి బస్సు మీద చెప్పులు విసిరితే తప్పు కదండి. చూడండి, వారు బస్సు అది చూడండి. అరే ఒరే కొంచెం నయం అటు ఇటు పోయి ముఖ్యమంత్రి గారి మీద పడేది, కొంచెం అటు ఇటు అయినట్లు. కరెక్ట్ కాదండి, అతను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే అది తీవ్రమైనటువంటి చర్య.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరి మీదైనా సరే అటువంటి చర్యలకు పాల్పడటం తప్పు. ఎవరి మీద, ఏ నాయకుడి మీద. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి పర్యటనకు వెళుతున్నప్పుడు వారి మీద కూడా చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. చెప్పులు విసిరారు కూడా. అంటే అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇదైంది. మరి ఇక అట్లాంటి తప్పులు ఎవరు కూడా అటువంటి చర్యలు చేయకూడదు. ఎందుకంటే పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు చెప్పుకుంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని తెలియజేస్తారు, అంతే కదా. వాటికి సంబంధించిన దాంట్లో వారు అట్లా అబ్జెక్షన్ చేస్తే ఎట్లా? మరి అది చూడాలి. క్రమంలో నేను అనుకోవటం, నాకు అది ఎవరో కావాలని చేసినటువంటి చర్య కానీ చూడాలి. పొరపాటున జరగదు. ఎందుకంటే పొరపాటున పైకి వేస్తారు ముఖ్యమంత్రి గారి మీదకి. మరి ఎవరున్నారు దాని మీద? రామాంజనేయులు ఉన్నారండి. రామాంజనేయులు సెక్యూరిటీ అలర్ట్ అవుతుంటో తప్పిన ప్రమాదం. సెక్యూరిటీ ఎక్కడ అలర్ట్ అయ్యారు? వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ పాటు వాళ్ళ పాపం వాళ్ళు ఇటు చూస్తాం. బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. అంటే మరి ఎవరో అటువైపు నుంచి ఉన్నారో తెలియదు కానీ, బట్ అదైతే ఒక రాంగ్ చర్య. వారి మీద, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఇదేనే కాదు, ఏదైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఇట్లాంటి వాటికి పూనుకోవటం ద్వారా ఏంటంటే ఇక దాడుల దాకా వెళతారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక సమాజంలో ఎక్కడ మనం కంట్రోల్ చేయలేం. అందుకని ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం మరి. నెక్స్ట్ అని వాలంటీర్లతో పథకాల డబ్బు వద్దు, సిఈసి సంచలన నిర్ణయం. అవునవును, ఆల్రెడీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఆల్రెడీ చెప్పిందండి. ఈసారి ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు పంచడం అనేది వాలంటీర్ల ద్వారా వద్దు అని కూడా చాలా సంచలన నిర్ణయం. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సిఈసి చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఒక విధంగా వైసీపీకి కొద్దిగా అంటే ఇకన ఎవరూ కూడా వాలంటీర్లు మేము డబ్బులు పంచుతాము, మేము పథకాలు పంచుతాము ఇక వెళ్ళటానికి లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల వలె ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సరే, ఎక్కువ మంది కాబట్టి కొద్దిమంది పనిచేస్తున్నారు. అలాంటి పని చేయటం అనేటువంటి తప్పు అనేది వారి భావన. ఆ భావనలో భాగంగానే వారు ఇప్పుడు ఈ రకమైనటువంటి చర్యని ఈసీ తీసుకోవాల్సి వచ్చింది. ఈసీ కంప్లైంట్ చేశారు, ఏమండి వాళ్ళు వాలంటీర్స్, ఈజ్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు పోయి డబ్బులు ఇచ్చేదను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు డబ్బులు అని చెబుతున్నారు, ఇది ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలో చర్యలకు చేసినట్టున్నారు. ఎవరున్నారు? సురేష్ గారు సార్. ఏంటండి? వంశీ గారు, మీకు తెలుసు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇటీవల ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ వాలంటీర్స్ని ఈ డైలీ ఇప్పుడు ఎందుకంటే ఏప్రిల్ నెల వస్తుంది కాబట్టి పింఛన్ల పంపిణీ మీకు తెలుసు యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే అకౌంట్లలో డబ్బులు వేసేవాళ్ళు, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళకే డబ్బులు పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయడం, వాళ్ళు యాక్టివ్గా క్రియేటివ్ రోల్లో పాల్గొంటున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ కలిసి వాళ్ళని ఈ పంపిణీ ఏదైతే సబ్సిడీ కానీ పింఛన్లు కానీ ఇతరత్ర కానీ ఇందులో ప్రమేయం వాళ్ళని భాగస్వాములు చేయకూడదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రిక్వెస్ట్ చేశారు. దాని మీద వాళ్ళ ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా స్పందించి ఒక ఆర్డర్ జారీ చేసింది. సీఈఓ గారికి ఆర్డర్ ఇచ్చి ఆ మేరకు మీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. ఎవరైతే 2,60,000 మంది వాలంటీర్స్, ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఎవరు ఉన్నారు, పెన్షన్ మంత్లీ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ పింఛన్లతో సహా ఏది కూడా ఎలక్షన్స్ అయ్యే వరకు పంపిణీ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ మేరకు మీరు డైరెక్షన్ ఇవ్వండి, స్పష్టంగా చెప్పి ఆదేశించారు. ఇంకో తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ లేకపోతే ఇంకా ల్యాప్టాప్ కానీ ఇతరత్ర డివైసులు కానీ మీకు తెలుసు ఎఫ్ఏఓ అని చెప్పి గతంలో ఒక సంస్థ ద్వారానే మొత్తం మీద అసలు మానిటర్ చేయడం, వాళ్ళ నుంచి డైరెక్షన్స్ రావడం, వీళ్ళ డేటా అంతా వాళ్ళు సేకరించడం అన్నీ జరగడం గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. సో అలాంటి ఏ డివైస్ ఉన్నప్పుడు కూడా ఆ డేటా పట్టుకొనే మీకు వెళ్ళి ఓటర్లు ఉన్నారా లేదా మీ పాయింట్స్ అని వెరిఫై చేస్తున్నారు. సో కాబట్టి ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని
డివైస్లన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి, వాళ్ళ దగ్గర ఉండడానికి వీలని ప్రభుత్వం ఆ డివైస్లు కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్తూ మరో స్పష్టమైన ఆదేశిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆల్టర్నేటివ్ మెకానిజంగా మరి పింఛన్ ఆగకూడదు కాబట్టి ఆ పింఛన్ వాళ్ళకి అందే విధంగా ఏర్పాటు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు ఆ రకంగా ప్రభుత్వాన్ని ఆదేశించండి, లేకపోతే తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇవాళ స్పష్టమైన ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో పాటు మీకు తెలుసు మరొక ప్రత్యేక 3 అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అంటే అన్ని రాష్ట్రాలకు చేస్తారు, బట్ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఇక ఆ 3 కళ్ళు చెవులు, ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు వాళ్ళు కాబోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం కానీ ఇతరత్ర సమాచారం కానీ మొత్తం మీద వాళ్ళు అంటే పోలీస్కి ఒకటి అబ్జర్వర్ ఉంటారు, ఇంకో రకంగా అబ్జర్వర్ ఉంటారు, ఐఏఎస్ ఒకడు ఐఆర్ఎస్ ఒకడు ఐపీఎస్, 3 అబ్జర్వర్ అంటే కళ్ళు చెవులు రేపొద్దున ఎలక్షన్ కమిషన్కి వాళ్ళే. సో ఎందుకంటే మొత్తం మీద కూడా అసలు అమలు కావట్లేదు, ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమలు కావట్లేదు, కొంతమంది అధికారులు పక్షపాత ధోరణులతో వ్యవహరిస్తున్నారు, లేదా 14 మంది ఎస్పీల మీద ఫిర్యాదులు. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసి 3 ప్రత్యేక అధికారులు నియమించారు. తాజాగా వీళ్ళకి సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసి వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు పెన్షన్ రేపు 1వ తారీఖు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు మరి సెక్రటరీలుగా సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ గారు ఓకే 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 అంటే ఏదైనా కానీ ఈసీ చెక్ పెడుతున్నట్లే. మరి చాలామంది అధికారులు మరి ఈసీ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు వ్యవహరిస్తూ ఉన్నారు కదా, మరి వారి మీద చర్యలు ఏమైనాయి సురేష్ గారు? అనేక కంప్లైంట్లు ఇచ్చారు కదా, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వంశీ గారు మీకు తెలుసు 14 మంది ఎస్పీల మీద ప్రత్యేకంగా కంప్లైంట్, ఒక 6-7 జిల్లాల కలెక్టర్లు అంటే ఆర్ఓల మీద ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ రకంగానే వాళ్ళు కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వాళ్ళకి అందినప్పటికి కూడా ఇంకే వాళ్ళకి యాక్షన్ అనేది మాత్రం వాళ్ళ తొలగించడం అనేది మాత్రం ఇంకా మొదలు కాలేదు. కాకపోతే ఎవరైతే ప్రత్యేక అబ్జర్వర్ ఇచ్చారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నిఘా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చే సమాచారం ఇప్పుడు సివిజిల్ అని ఒకటి వచ్చిందంట వంశీ గారు. సివిజిల్ ద్వారా వాళ్ళు సమాచారం పంపితే 79,000 ఫిర్యాదులు అందాయంట. సో దాని మీద ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకున్నారు. సో ఇప్పుడు తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్తూ ప్రతి జిల్లా కూడా ప్రతి నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఇప్పుడు నియమించారు. సో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న వాళ్ళు కనుక వైలేషన్లు కనుక వాళ్ళకి తెలిస్తే అప్పుడు యాక్షన్ తీసుకునేవారు. ఒక రకంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గట్టిగా వ్యవహరించట్లేదు, ఇంక వీళ్ళ మీద తీసుకోవాల్సింది ఇంకా ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అసలు వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా వాలంటీర్స్ మీద ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు ఆ యాక్షన్ అలా వచ్చింది. సో అదేవిధంగా ప్రతి వైలేషన్ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. సో ఆ వైలేషన్ పరిశీలించి దానికి అనుగుణంగా మరి కింద క్షేత్రస్థాయి వాళ్ళే ఆ వైలేషన్ పరిశీలించాల్సింది కూడా క్షేత్రస్థాయి సిబ్బందే కాబట్టి వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగానే వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగానే తీసుకుంటున్నారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కేటీఆర్పై కేసు 2,500 కోట్ల పొలిటికల్ పంచాయతీ. బత్తిని శ్రీనివాస్ అని కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతలకి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు అనేది కేటీఆర్ గారు చేసిన విమర్శ, ఆరోపణ. జనరల్గా మరి అవి ఎలా పంపించారనేది చెప్పలేదు అట్లుంది. సరే, ఈ నేపథ్యంలో ఎవరైతే ఆరోపణ చేశారు కాబట్టి వారు కంప్లైంట్ ఇచ్చారు, ఏమని అసత్య ఆరోపణలు చేశారని. ఇప్పుడు లేదు, దాని ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాము, లేదా దానికి ఒక కమిటీ వేసి విచారణ చేసి రిటైర్డ్ జడ్జితో లేదా సిబిఐ ఎంక్వైరీ కనుక ఆదేశించి తప్పు జరిగి ఉంటే రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, లేదంటే కేటీఆర్ గారు బాధ్యత తీసుకోవాలి. అంటే ఇలాంటివి కనుక 2-3 కనుక జరిగితే ఏది అవాస్తవాలు మాట్లాడకుండా లేదా వాస్తవాలు మాట్లాడే విధంగా అవుతే ఇట్లాంటి 2-3 జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి అవి జరుగుతాయా లేదా అనేటువంటి జ్వరాలు మొత్తాన్ని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేశారు కేసు. ఎవరిపైన? కేటీఆర్ గారిపై. మరి కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఇకన ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వివాదమే ఆయన చుట్టూతో తిరుగుతూ ఉంది. సరే, ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మరలా ఇది ఇంకో కేసు నమోదవుతుంది. ఏదైనా పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయటం అనేటువంటిది ఎవరికైనా మంచిదే. అది కానప్పుడు ఏమైందంటే అది రివర్స్ అవుతూ ఉండిద్ది.
సరే చూద్దాం. మధు ఉన్నట్టున్నాడు. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి, ఏం జరుగుతుంది సార్? ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి, ఒకటే మాట సార్. 2,500 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలి అని బంజారా హిల్స్ పోలీసులు కేటీఆర్ ని అయితే అడగబోతున్నారు. ఎందుకంటే ఆయనే స్వయంగా ఒక సమావేశంలో అందరి సమక్షంలో కూడా చెప్పారు కాబట్టి, మీరు చెప్పినటువంటి మాటలే కాబట్టి ఆ మాటలకు సాక్ష్యాల రూపంలో మాకు కొన్ని ఆధారాలు సమర్పించండి అని ఇప్పుడు బంజారా హిల్స్ పోలీసులు అయితే అడగబోతున్నారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైన నేపథ్యంలోనే ఆ ఎఫ్ఐఆర్ ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు సర్వ్ చేస్తారు. వన్స్ కేటీఆర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఆయన ముందు ఒకటే సార్, ఏది ఇంకా ఎటువంటి విచారణ ఉండబోతుంది, ఏమీ లేదు. ఒకటే క్వశ్చన్, ఏదైతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే ప్రధానంగా 2,500 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందిని బెదిరించి ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పిఎం అవ్వడానికి పంపించారు. అంటే ఇక్కడ బెదిరించారు అనేటటువంటి పదము, ఇక్కడి నుంచి 2,500 కోట్ల రూపాయలు అనేటటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు, ఇటువంటి పదాలు అనేవి చాలా అంటే చాలా కీలకమైనటువంటి వర్డ్స్. వాటినే కేటీఆర్ చేశారు కాబట్టి ఇప్పుడు వాటి మీదనే బంజారా హిల్స్ పోలీసులు క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఒకవేళ ఆయన దగ్గర ఆన్సర్స్ లేకపోతే మాత్రము ఖచ్చితంగా కోర్టుకు ఇదే వివరాలు సమర్పించబోతున్నారు. అప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారము ఫర్దర్ స్టెప్ అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే రైట్ మోదు. అంటే ఇక ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేటువంటిది చూడాలి. మరి ఇది ఒక యాక్షను ఏంటి, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ ఎంతవరకు వచ్చింది ఏంటి, దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, కొత్తగా మరి ఎవరిని తీసుకోబోతున్నారు, తిరుపతి అన్న చాలా కొత్త అంశాలు చెప్తున్నాడంట, ఏంటి సార్? డెఫినెట్ గా సార్, ఇప్పుడు వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరిలో కూడా చూసుకుంటే భుజంగరావు, తిరుపతి వీళ్ళిద్దరిని కూడా నిన్నటి నుంచి స్పెషల్ టీం అయితే ఇంట్రాగేషన్ చేస్తుంది. బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ఏదైతుందో ఆ ఏసీపీ కార్యాలయానికి వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు. వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించే క్రమంలోనే తిరుపతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు, మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు, భుజంగరావు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఎత్తు అయితే నాది మాత్రం ఒకటే, జరిగినట్టు చెప్పేస్తానని ఓపెన్ అప్ అయిపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. తిరుపతి చెప్తున్నటువంటి సమాచారంతో మిగిలినటువంటి వాళ్ళు అంటే ఇంకా అక్కడే ఉన్నటువంటి భుజంగరావు అయినా కావచ్చు, లేకపోతే ప్రణీత్ రావు అయినా కావచ్చు, మిగిలినటువంటి రాధాకృష్ణ రావు అయినా సరే వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్ట్ అయితే బయటకు వచ్చింది సార్. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించే, లేకపోతే సినిమా రంగానికి సంబంధించో, లేకపోతే బిజినెస్ మెన్ లో, లేకపోతే కాల్ మనీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరూ కాదు సార్. వీళ్ళందరికంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఆ యాంగిల్ ఏంటి అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో టైం పాస్ల కోసము, అంటే జస్ట్ వినడానికి టైం పాస్లు అంటారు కదా సార్, అలా వినడం కోసము కొంతమంది ఫోన్లను అయితే విన్నారు, విని నవ్వుకున్నారు. ఆ నవ్వుకోవడంలో భాగంగానే కాస్త డిస్కషన్ కూడా జరిగాయి. అంటే ఇలా జరుగుతుంది అంటూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడున్నారు సార్, ఏదో అంటున్నారు. ఏమంటలా, నేను కూడా నవ్వుకుంటున్నా. నవ్వుకోండి సార్. అంటే అక్కడ ఫోన్లు రికార్డ్ చేసేటప్పుడు ఒక అధికారికి, అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఉన్నటువంటి అధికారులలో కొంత డిస్కషన్ జరిగింది, అలా చెయ్యొద్దు, అలా చేయడం కరెక్ట్ కాదు అనే డిస్కషన్ కూడా జరిగిందట. అంటే వీళ్ళు చేసేదే తప్పు, ఆ తప్పు చేస్తున్నటువంటి అధికారులలో కొంతమంది అలా చేసేసరికి అలా చేయొద్దు అనేటటువంటి డిస్కషన్ కూడా జరిగిందట. ఓకే రైట్ మధు, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏంటనేది. ఇక సురేష్ గారు ఉన్నట్టున్నారు, ఇదేం జైలు ఇదేం తిండి, బీహార్లో దాని ఫుడ్ మీద పిటిషన్ ఇస్తే వాళ్ళు కొంచెం అనుమతులు ఇచ్చినట్లున్నారే, అంటే బెడ్ వీటి వరకు అనుమతులు ఇచ్చిన్నారు, ఫుడ్ వరకు మేము బయట నుంచి అలౌ చేయము, ఫుడ్ వరకు మేము తిహార్ జైల్లోనే మేము ఇది చేస్తాము, మేము వండి పెడతాము అనేది చెప్పినట్లున్నారు. కోర్టు దీనికి సంబంధించి నిన్న వారు కోర్టుకి అప్పీల్ చేస్తే కోర్టు ఈరోజు దానిపైన ఇది చేసినట్లుంది. తిహార్ ఎవరైతే జైలు సూపరింటెండెంట్కి నోటీసులు కూడా ఇచ్చారు, ఏమని మీరు ఎందుకు ఎలో చేయట్లేదు అని చెప్పని. ఒకసారి సురేష్ గారు ఉన్నారా ఇప్పుడు కూడా అండి, మీకు కావాలంటే లోపల వండిందే మీరు తినాలి, కావాలంటే మీ డబ్బులు ఇచ్చి అని కావాలంటే ఇంక ఎక్స్ట్రా తిహార్ జైలు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అయ్యే కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి అని కూడా చెప్పారంట. అందుకని బయట ఫుడ్ మాత్రం నాట్ ఎల్లోడ్ అని చెప్పాను. మరి లోపల మనకు నచ్చనే దొరకకపోతే తప్పు మరి.
వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లోపల నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఉండి నచ్చలేదు, లోపల దొరికే నచ్చలేదు, మరి అప్పుడు ఏం చేయాలి? ఆర్నమెంట్స్ కూడా అంటే వేసుకోవాలనుకుంటే లోపల ఈ ఖైదీలు తయారు చేసిన ఆర్నమెంట్స్ ఉంటే వాటిని డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోండి అని కూడా చెప్పారు. ఊరి నాయనో, అంతేగాని బయట నుంచి మాత్రం అసలు నాటిలో సురేష్ గారు డబ్బులు తీసుకెళ్ళొచ్చా? మరి కొనుక్కోవచ్చు అన్నాడంటే సురేష్ గారు అవకాశం ఉందేమో. వంశీ గారు అంటే తిహార్ జైల్లో అంటే ఎటువంటి సౌలభ్యాలు ఉంటాయి? ఏమని ఇచ్చింది తీర్పు, ఏమని ఇచ్చింది రౌస్ రెవెన్యూ కోర్టు? తిహార్ సూపరింటెండెంట్ ఈరోజు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పారు కదా, మరి ఆయన అటెండ్ అయ్యారా ఏంటి? వంశీ గారు పాపం కవిత గారికి ఉపశమనం దొరకలేదు. అంటే హోమ్ ఫుడ్ కానీ అనుమతించాలంటే ఆ తిహార్ జైలు సూపరింటెండెంట్ స్పష్టంగా ఇచ్చారు, హోమ్ ఫుడ్ అనుమతించడానికి వీలు లేదు, తిహార్ జైల్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే అక్కడ అనుమతి అని చెప్తూ, అయితే కవిత గారి తరఫు న్యాయవాది అంటే మీరు నార్త్ ఇండియా ఫుడ్ పెడుతున్నారు, కవిత మాకేమో సౌత్ ఇండియా ఫుడ్ అలవాటైంది, కనీసం సౌత్ ఇండియా ఫుడ్కైనా మీకు అనుమతించండి అని చెప్పి అంటే అక్కడ ఇప్పుడు వరకు ఏంటంటే, అయితే మళ్ళీ కవిత గారిని అడిగి ఏ రకమైన ఫుడ్ కావాలి అని మళ్ళీ అడుగుతానని చెప్తే కోర్టు ఏమో April 1 కానీ ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే బయట ఫుడ్ అనుమతి లేదు, కేవలం జైలు తయారు చేసిన ఫుడ్ మాత్రమే అనుమతి. ఆయన ఏమన్నారంటే వస్త్రాలు అంటే దుప్పట్లు ఇలాంటివి తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంకొక ఆర్డర్లో చెప్తే అనుమతించండి అని చెప్పారు. అయితే జైలు సూపరింటెండెంట్ చెప్పింది ఏంటంటే ఒక జత చెప్పులు, 2 జతల డ్రెస్సులు, 4 దుప్పట్లు, ఒక చాప, 2 బెడ్షీట్లు, ఒక పిల్లో, ఇక టూత్ బ్రష్, టూత్ పేస్ట్, తర్వాత మన స్నానం చేసే సబ్బు, వాషింగ్ సబ్బు, షాంపూ, ఈ కిట్ దీనికి మాత్రమే అనుమతి, మిగతా వాటికి మా జైలు మాన్యువల్ ప్రకారం జైలు రూల్స్ ప్రకారం అనుమతి లేదు అని చెప్పి అక్కడ అంటే అని చెప్పారు. తర్వాత ఆభరణాలు జ్యువెలరీకి ఎలా చేయండి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైతే జైలు తయారు చేస్తుందో ఆ జ్యువెలరీకి మాత్రమే అనుమతి, బయట నుంచి దానికి జ్యువెలరీకి అనుమతి లేదు. కానీ వీళ్ళు జైలు పెట్టే ఫుడ్తో పాటు ఆ స్నాక్స్ అంటే జైల్లో కిచెన్లో తయారు చేస్తున్నారు స్నాక్స్, అవి కావాలంటే డబ్బులు పే చేసి మీరు కొనుక్కోవచ్చు, ఆ స్నాక్స్ మాత్రం మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి అది జైలు మాన్యువల్ చెప్తుందంటే అదే విషయాన్ని చెప్పి బయట నుంచి ఎలా లేదని చెప్పారు. అయితే కవిత గారి తరఫు న్యాయవాది ఏంటంటే కనీసం సౌత్ ఇండియా ఫుడ్ అయినా మీరు మా పెట్టండి, మరి అక్కడ నార్త్ ఇండియా ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి అన్నారు. మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ ఫ్రెష్గా మేము కవిత గారిని అడిగి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి ఏంటి అనే దాని మీద మళ్ళీ మేము పిటిషన్ మేము వేస్తాము, కాబట్టి మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటే 1వ తారీఖు న్యాయమూర్తి గారు మళ్ళీ కేసును వాయిదా వేశారు. అప్పటి వరకు మాత్రం కవిత గారు ఈ జైలు ఫుడ్నే ఇదే తీసుకోవాలి, ఇంకా బయట నుంచి పిల్లోలు కానీ అయితే బుక్స్ గురించి అడిగారు, పెన్నులు రాసుకోవడానికి పెన్నులు వాటికి అనుమతి ఇవ్వండి అని అడిగితే దానికి కూడా చెప్పారు కేవలం 2 పుస్తకాలు బుక్స్ మాత్రమే అనుమతి, మిగతా వాటికి అనుమతి లేదని కూడా చాలా స్పష్టంగా మాన్యువల్ ప్రకారం ఉందని అదే విషయాన్ని చెప్పారు. కవిత గారికి అప్పటి వరకు మళ్ళీ కోర్టు చెప్పే వరకు ఇవే వర్తిస్తాయి వంశీ గారు. అంటే రెండు పుస్తకాలే ఎందుకు సురేష్ గారు? చదువుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ మాన్యువల్ అదే ఉందండి. వాస్తవంగా ఏంటంటే మనీష్ సిసోడియా గారు భగవద్గీత చదువుతున్నారంట, భగవద్గీత చదువుతున్నారని చెప్పని ఆయన, ఎందుకంటే మరి టైం వీళ్ళు ఎక్యూజ్డే, వీళ్ళ శిక్ష పడలే కాబట్టి ఎక్యూజ్డే కాబట్టి భగవద్గీత ఒకవేళ భగవద్గీత ప్రొవైడ్ చేశారంట. బట్ వీళ్ళు మాన్యువల్ ప్రకారం 2 బుక్స్కు మాత్రమే అనుమతి ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే బుక్కులు పెన్నులు రాసుకోవడానికి ఇతరత్రా ఇంకా కావాలి అని అడిగితే ఏ అనుమతి లేదు, కాబట్టి వీటికి మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు వంశీ గారు జైలు సూపరింటెండెంట్. అదే విషయాన్ని కోర్టు కూడా అప్పుడు ఏం చెప్పిందంటే మీ రూల్స్ ప్రకారం అనుమతించండి అని గతంలో మేము ఇచ్చిన ఆర్డర్లో ఉంది అని చెప్పి కోర్టు కూడా ఏంటంటే ముందు మరి వాళ్ళ రూల్స్ ఇదే కదంటే ఇప్పుడు కనీసం సౌత్ ఇండియా ఫుడ్ అని అడిగారు, దాని మీద వీళ్ళు వేసేదాన్ని బట్టి 1వ తారీఖున మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తారో చూడాలి. కవిత గారికి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అయితే 9వ తారీఖు వరకు జైల్లోనే ఉండాల్సి పడుతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే అది వేరే విషయం, 9 వరకు ఉంటుంది. బెయిల్ పిటిషన్ మీద 1వ తారీఖున విచారణ కూడా రౌజన్యూ కోర్టులో ఉంది వంశీ గారు. అంటే భవిష్యత్తులో సురేష్ గారు అంటే అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పని కూడా అప్పుడు కూడా కొన్ని పిటిషన్స్ వేశారు. జనరల్గా భవిష్యత్తులో జరిగేటువంటి క్రమంలో కోర్టుకి ఎవరైతే జైలుకి వెళ్ళిన వెంటనే ఫెసిలిటీస్ కావాలని ఇక పిటిషన్లు వేసేటువంటి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది కదా జనరల్గా మనము. అదే కాదు వంశీ గారు, ఇప్పుడు మనకి రాజమండ్రి జైలు ములాఖాత్కి కూడా
టైం ఇవ్వమంటే లేదు వారానికి ఇద్దరికి 2 సార్లు మాత్రమే ములాఖత్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమతించలేదు. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మరి మా పిల్లోస్ మేము ఇచ్చే పిల్లో తప్ప మీరు ఇచ్చేది లేదు, కానీ మా దుప్పట్లు వాళ్ళు ఇస్తున్నారు, దుప్పట్లు అయితే ఇస్తున్నారు, ఆ దుప్పట్లు కాదు మేము తీసుకెళ్ళే దుప్పట్లు అనుమతించండి అని చెప్పి కవిత గారి తరఫున న్యాయవాది కోరారు. కానీ మాకు ఇప్పుడు దానికి అనుమతి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఆ రోజు ఆర్డర్లో మరి లేని రూల్స్కి అనుమతి ఇచ్చినా కానీ మరి న్యాయమూర్తి చెప్పలేరు కదా వంశీ గారు. కానీ ఆ ఫుడ్ వరకు ఎగ్జామ్షన్ దొరికే అవకాశం అయితే ఒకటి ఉంది, ఎందుకంటే సౌత్ ఇండియా ఫుడ్ అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మరి ఆ కుక్కు ఉండే తయారు చేసే కుక్కు కనుకుంటే సౌత్ ఇండియా ఫుడ్ దొరుకుద్ది, లేదంటే వాళ్ళు పెట్టిందే మరి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు వంశీ గారు. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కావాలంటే ఇస్తారా సురేష్ గారు? లేదు, వాళ్ళ మాన్యువల్ ప్రకారం అక్కడ ఉండే ఫుడ్ అంటే ఉంటుంది. ఒకరోజు వారంలో ఒకరోజు ఎగ్ అని, ఒకరోజు అంటే నాన్ వెజ్ అని ఆ మాన్యువల్లో ఉంటుంది వంశీ గారు. ఎనీ జైల్లో ఆ మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం కావాల్సింది ఎవరు వీరమాచినేని గారి ఫుడ్ ఒకటి ఉండిద్ది అనమాట, కొబ్బరి నూనెతో వండటం అలాంటివి ఏముండవు. ఉండవు, అట్లా ఉండదు వంశీ గారు. ఓన్లీ మాన్యువల్ ప్రకారం వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ తిహార్ జైల్లో 19,000 మంది ఉన్నారంట. యాక్చువల్గా 10,000 మంది కెపాసిటీ అంట, 19,000 మంది ఉన్నారంట వంశీ గారు ఆ తిహార్ జైల్లో. ప్రతి వాళ్ళకి విడిగా అంటే అది అయ్యే సాధ్యం కాని పని ఉంటుంది. కాబట్టి 19,000 మంది 16 జైల్స్ అంట. తిహార్ జైలు అంటే ఒకటే, అంటే ఆ లోపల కారాగారాలు 16 ఉన్నాయంట వంశీ గారు. అది ఏంటి అసలు 19,000 మంది ఉన్నారంట వంశీ గారు. దాంట్లో కెపాసిటీ మించి ఉన్నారు 9,000, అంటే డబుల్ ఉన్నట్టు ఆల్మోస్ట్ ఉన్నట్టు వంశీ గారు. ఒక రూమ్లో 2 ఉండాల్సిన దగ్గర 4-5 ఉన్నట్లయితే వాళ్ళు గ్రేట్గా చెప్పుకున్నారు. మేము మా కెపాసిటీ 10,000 అయినప్పుడు కూడా మేము 19,000 మందికి అకామిడేట్ ఇస్తున్నాము అని చెప్పని. బట్ అక్కడ కూడా యోగా అంటే రెగ్యులర్ ఖైదీలకి యోగా ఇలాంటి క్లాసులు అవన్నీ కూడా జరపడం అనేది వాళ్ళు పెట్టుకుంటారు. గ్రేట్గా మేము యోగా కూడా నేర్పుతున్నాం, ఇవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి వంశీ గారు. ఓకే సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక